హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. భారతదేశంలో దేవుడిపై భక్తి అనేది అత్యంత లోతైన విస్తృతమైన ఆధ్యాత్మిక భావన. అందుకే సినిమాల రూపంలో చాలా ప్రాజెక్టులు వచ్చాయి, విజయం సాధించాయి కూడా మనం చూసాం. ఈ క్రమంలో తాజాగా అఖండ 2 కూడా అదే పాయింట్ మీద వచ్చింది. బాలయ్య అభిమానులు కూడా భక్తి, సనాతన ధర్మం మీద బాలయ్య పోరాటం అంటూ ఎలివేషన్స్ కూడా ఇస్తున్నారు. మంచిదే. దేవుడిని నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, మోక్షం కోసం ఆరాధించడం భక్తి యొక్క మూలం కదా. విశ్వాన్ని సృష్టించి నడిపే శాసించే అజ్ఞాత శక్తి దైవం అని మన శాస్త్రాలు వివరణిస్తున్నాయి. భగవంతుడినే సర్వోన్నతుడని భక్తుడు భావించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదు. కానీ ఇందులోకి మతం చొచ్చుకురావడంతో సమాజంలో వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. భక్తి అంటే దైవంతో వ్యక్తిగత అనుబంధం, ప్రేమను చూపడం. మతం అంటే దైవాన్ని పూజించే పద్ధతులు, నమ్మకాలు, సాంప్రదాయాల వ్యవస్థ అని తెలిసిందే. కానీ నేటి దర్శక నిర్మాతలు డబ్బు కోసం ఈ రెండింటిని జోడించి సినిమాలుగా తీయడమే అసలు సమస్య వస్తుంది. భక్తి సినిమాలు పెరగటం వల్ల ప్రజల్లో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. భారత్లో భక్తి సినిమాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతా కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు వీటిని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. భక్తి సినిమాలు కుటుంబ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను థియేటర్ల వద్దకు రప్పిస్తాయి. భక్తి సినిమాలు ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తాకుతూ బాక్సాఫీసు వద్ద కూడా బలమైన విజయాన్ని సాధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురాణ, ఇతిహాస ఆధారిత సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఈ జానర్కు మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్, అయితే భక్తిని డబ్బుగా మలుచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ, ఇదే ఇప్పుడు ప్రస్తుతం బాధాకరమైన విషయం. భక్తి సినిమా అంటేనే చాలా ప్రత్యేకం. అందుకే సినిమా పరిశ్రమ టార్గెట్ భక్తి మార్గమైంది. పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా తప్పుగా చూపించడం వివాదాలకు దారితీస్తోంది. ఇలాంటి వివాదంలో చాలా సినిమాలు చిక్కుకున్నాయి. భక్తి సినిమాలు ఎప్పటికీ ఆధ్యాత్మికతను, విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప అలా కాకుంటే ప్రజలు మెచ్చుకోరు. మత సామరస్యం, కుల వ్యవస్థ, వ్యతిరేకత, ప్రజలకు ఆధ్యాత్మికత చేరువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలి. అంతేగాని ఇప్పుడు సినిమా పేరుతో దందా. ఒకప్పుడు ప్రజల్లో భక్తిని నింపే చిత్రాలు వచ్చేవి. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, కన్నప్ప, శ్రీరామరాజ్యం, దేవుళ్ళు, షిరిడి సాయి వంటి సినిమాలకు ఎవరు పేరు పెట్టరు కూడా. అయితే 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలే ప్రేక్షకులను మెప్పించాయి. అప్పట్లో వారు భక్తితో పరవశించారు. అయితే ఇప్పుడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు వివాదాలకు తావిస్తున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలను వక్రీకరించడమే కాకుండా వాటికి కాస్త కల్పితాలు జోడించి నిర్మిస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమా చూస్తున్నాం మనం. ఇప్పుడు రీసెంట్గా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు అందించాడు. తన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ పూర్తిగా భక్తితో నిండిన సినిమాను మనోళ్ళు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం మన సినిమా ట్రెండ్ సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్, ఇలా ఏదో ఒక పాయింట్ ఉంటే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. కానీ అఖండలో అన్నీ కలిపి కొట్టేశారు. బాలయ్య పాత్ర మొత్తం డివోషనల్గా ఉంటుంది. కానీ మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్ను ఇందులో చేర్చారు. కేవలం విజిల్స్ కోసమే దేవుడి పేరును ఉపయోగించారు. దేవుళ్ళను అలా ఎలివేషన్స్ కోసం దర్శకులు ఉపయోగించడం ఏంటి అనే సందేహాలు రావటం సహజం. ఎస్, వస్తున్నాయి కూడా. ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో అఖండలో బాలయ్య పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేందుకు హనుమాన్ను గ్రాఫిక్ చేసి సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్లో స్కోప్ లేకున్నా సరే హనుమాన్ను చేర్చడం విడ్డూరంగానే ఉంటుంది. అఖండలో శివుడి పాత్ర మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తన భక్తురాలి కోసం భగవంతుడు దిగొస్తాడని చూపించిన తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అది బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు నటించాడు. చాలా అద్భుతం ఉంది. సో ఎందుకైనా ఏంటంటే దేవుడి గ్రాఫిక్స్ చూపించి దాన్ని విజువల్స్ కోసం వాడుకోవడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అఖండలో కూడా అదే జరిగింది. సో దర్శక నిర్మాతలు ఇకనైనా గుర్తెరగాలి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణం.